అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం వస్తోంది. అయితే మనం ఎప్పుడూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి ఒక పని అని చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే దీపారాధన. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి దీపారాధనలో రకరకాల అనుమానాలు వస్తూనే ఉన్నాయి, రకరకాల మార్పులు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే మరి కార్తీక మాసంలో ముఖ్యంగా మనం స్నానానికి దీపారాధనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి ఈసారి మనం చెప్పుకోబోయేటటువంటి ఈ వీడియోలో ఎటువంటి దీపారాధన చేస్తే మనకి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి, అప్పుడే మనం ఉన్న స్థాయి నుంచి మంచి స్థాయికి వెళ్ళగలుగుతాము. అంటే దీపారాధనలోనే ఇంకా ఆగిపోయామా, ఇంకా మన జ్ఞానం తెలుసుకోమా, అలా అనుకోవచ్చు. చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మనం అనుకుంటున్నాం ఎప్పుడు చూసినా దీపారాధన దగ్గరే, ఇంకా మనం దీపారాధన దగ్గరే కొట్టుకుంటున్నామా అని అనిపిస్తుంది. కానీ ఆ దీపారాధననే కాస్తంత శ్రద్ధగా భక్తిగా, అది కూడా ఈ కార్తీక మాసంలో దీపారాధనకి ప్రాముఖ్యత ఉంది కాబట్టి కనీసం దీపారాధన చేస్తే చాలు పూజ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఈ దీపారాధన గురించి కొన్ని విశేషమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అంటే చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల దీపారాధనలో కూడా మనం అఖండమైనటువంటి పుణ్యాన్ని, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందొచ్చు, దరిద్రాన్ని పారద్రోలొచ్చు. మనం ఐశ్వర్యవంతులను అవడానికి దీపారాధన కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశమే. ఈ దీపారాధన చేసేటప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఒక్కసారి మనం వీడియోలో చెప్పుకున్న విధానంలో ఒక్కసారి పూజ చేసి చూడండి. ఒక్కసారి నేను చెప్పే కొన్ని పరిహారాలు అంటే దీపారాధన విషయంలో కొంత మార్పు చేసి చూడండి. మన జీవితంలో ఖచ్చితంగా మార్పు జరుగుతుందో లేదో మీరే గమనించవచ్చు. పూజ గదిలో ఎప్పుడు దేవతలు ఉంటారు. ఎందుకంటే దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతా నిలయం, దేవతలందరూ కూడా ఒకేసారి ఆవాహన చేయబడతారు దీపం వెలిగించిన వెంటనే. అందుకే దీపం వెలిగించిన వెంటనే ఒక నమస్కారం చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకాన్ని చదివి పువ్వుల్ని, అక్షతల్ని, కుంకుమ బుట్టిని సమర్పిస్తాం దీపారాధనకి. దేవతా స్వరూపమే దీపారాధన అంటే. చాలా మందికి అంటారు బ్రాహ్మీ ముహూర్తంలో మాకు దీపారాధన చేయడం కుదరదండి, బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి అంటే మేము చేయలేము అంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రదోష సమయంలో చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది. అందుకే చూడండి, దీపాలు పెట్టే సమయంలో కానీ, సాయంకాలం ఇంట్లో అసుర సంధ్యవేళ కానీ ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు అంటారు. ఎప్పుడు శుభాలే పలకాలి అంటారు, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి అంటారు. ఎందుకంటే ఆ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే పరమేశ్వర దర్శనార్థం దేవతలందరూ కూడా వెళ్తారు. అందుకని కింద మనం ఏం మాటలు మాట్లాడుకున్నా వాళ్ళు పైనుంచి తథాస్తు తథాస్తు అంటారు. అందుచేత అది చెడు కాకుండా మంచి అయితే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే దీపారాధన మనం దేవునికి తూర్పు వైపున వెలిగిస్తే చాలా మంచిది, సుఖ సంతోషాలు వస్తాయి. యొక్క వెలుగు ఒత్తు ఉంటుంది కదా, అది తూర్పు వైపున పెడితే సుఖ సంతోషాలు వస్తాయి. పడమర వైపున పెడితే అప్పుల సమస్యలు, రుణ బాధలు, శని దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఉత్తరముఖంగా కూడా మనం దీపారాధన చేయొచ్చు, సిరి సంపదలు వస్తాయి. కానీ ఎప్పుడూ కూడా దక్షిణముఖంగా దీపారాధన చెయ్యకూడదు అని. ఉత్తరముఖంగా ఎవరైతే దీపారాధన చేయాలో తెలుసా? ఎవరికైతే వివాహంలో సమస్యలు వస్తాయో, వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు కనుక ఉత్తరముఖంగా కనుక దీపారాధన చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీపారాధన అన్నది మనం మామూలుగా ఒక దీపారాధన చేస్తాం కదా, ఒక దీపారాధన చేస్తే 3 ఒత్తులు వేసుకోవాలి. అదే అటు ఒక దీపం ఇటు ఒక దీపం పెట్టామనుకోండి, 2 దీపారాధన కనుక చేస్తే ఒత్తులైతే నియమం ఏం లేదు, దాంట్లో 2 దీంట్లో 2 వేసుకోవచ్చు. కాకపోతే 3 ఒత్తులతో చేసే దీపారాధన శ్రేష్టం. ఇక సాయంకాలం చేసే దీపారాధన చేసినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది మన వాళ్ళు కింద దీపారాధన కుందిని మార్చకుండా కేవలం ఒత్తులని మాత్రమే మార్చి కాస్త నూనె పోసేసి మళ్ళీ దీపం వెలిగించేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు ఎప్పుడు చేసినా కూడా శుభ్రంగా కడిగి తుడిచినటువంటి దీపారాధనలోనే దీపారాధన చేయాలి. తడిసిన దీపారాధన కుందుల్లో దీపారాధన చేయకూడదు. కడుక్కుని వచ్చేసి దాంట్లో నూనె ఒత్తులు వేసేయకూడదు. అది తడి లేకుండా శుభ్రంగా తుడిచి, తడిగా ఉన్నటువంటి దీపారాధన అశుభానికి సంకేతం. అందుకని ఎప్పుడైనా సరే దీపారాధన కుందులు శుభ్రంగా తోముకొని కడుక్కున్నాక ఒక గుడ్డ పెట్టి, ఒక బట్ట పెట్టి శుభ్రంగా తుడవండి. తుడిస్తే ఏ తడి లేకుండా ఉంటుంది. అప్పుడు మాత్రమే దీపారాధన చేయాలి. అందులోనూ కూడా ఆవునేతి దీపారాధన చేస్తే శ్రేష్టం అంటారు. నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. కానీ ఎవరైతే ఐశ్వర్యం కావాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళు తామర ఒత్తులతో దీపారాధన చేయండి.
మీరు బయట షాప్‌లో అయినా తామర ఒత్తులు అమ్ముతారు. కానీ చాలా ఖరీదుగా ఉంటాయి. అలా కాకుండా మనకి తామర పువ్వులు ఉంటాయి కదా కాలువలో, ఆ తామర పువ్వు కాడలో మీకు చూస్తే ఇలాగ తెల్లగా దారంలాగా ఉంటుంది. దాన్ని మీరు ఇలా పేనండి. ఒత్తిలాగా అవుతుంది. అప్పుడు అలాంటివి 2 ఒత్తులు జతగా చేసి మీరు దీపారాధన చేయండి ఆవు నేతితో. ఎవరైతే ఐశ్వర్యం కావాలి, ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదు, ఖర్చులు తగ్గాలి, ఈ అవసరానికి డబ్బులు అందాలి అనుకునే వాళ్ళెవరైనా సరే తామర ఒత్తులతో ఆవు నేతి దీపారాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. చాలామందికి రుణ బాధలుంటాయి, అప్పుల బాధలుంటాయి. కట్టిన ఇల్లు ఎంతకీ పూర్తవ్వదు. ఏ పనులు చేస్తున్నా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. అది కూడా కొబ్బరి నూనె వేసి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆవు నేతి దీపారాధన అయితే శ్రేష్టం. గణపతికి దీపారాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే కొబ్బరి నూనె దీపారాధన శ్రేష్టం. అయితే ఈ జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసినప్పుడు మీరు గం గణపతియే నమః అనుకుంటూ దీపారాధన చేసి స్వామికి చూపించారు అంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు, రుణ బాధలు అన్నీ కూడా పోతాయి. రుణ విముక్తులు త్వరగా అవుతారు. ఎప్పుడైతే మీరు రుణ విముక్తులు అవుతారో వెంటనే డబ్బు మీ ఇంటికి రావడం మొదలుపెడుతుందనమాట. కాబట్టి తామర ఒత్తులు ఒకటి, జిల్లేడు ఒత్తులు ఒకటి చాలా శ్రేష్టం. అలాగే మీరు ఆంజనేయ స్వామికి దీపారాధన చేయాలి అనుకుంటే ఆంజనేయ స్వామికి అరటి నార ఒత్తులతో దీపారాధన చేయాలి. సహజంగానే ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అన్నా, అరటి తోట అన్నా చాలా ప్రీతి. అందుకనే ఆంజనేయ స్వామికి నైవేద్యంగా ఏమి వెతుక్కోక్కర్లేదు. 5 అరటిపళ్ళు పెడితే చాలు. ఆంజనేయ స్వామి సంతృప్తి పడిపోవాలి అంటే అరటి తోటలో వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం పెట్టుకుని అక్కడ దీపారాధన చేసి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు చదువుకున్నా చాలు. వెంటనే కోరిన కోరిక నెరవేరిపోతుంది. అంటే దీపారాధనకి అంత విశిష్టత ఉంది. ఏ కోరిక కోరుకోవాలి, ఏ కోరిక తీరాలి అన్నా సరే మీరు ఖచ్చితంగా దానికి దీపారాధన కనుక చేసినట్లయితే ఆ కోరిక వెంటనే తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ సూక్ష్మాలు తెలుసుకుని అంటే ఏ రకానికి ఏ దీపారాధన చేస్తే మంచిదో చూసుకుని చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అరటి నార ఒత్తులతో గనక దీపారాధన చేస్తే ఆంజనేయ స్వామి చాలా సంతోషపడతారు. మరి పెళ్లి కాని వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అరటి నార ఒత్తులతో మల్లె నూనె వేసి గనక దీపారాధన చేస్తే వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అదే కొంచెం చూడండి, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ సమస్యల నుంచి బయటకు వచ్చేయాలి అనుకుంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఆవ నూనెతో అరటి నార ఒత్తులు వేసి ఆవ నూనె పోసి కనుక దీపారాధన చేసినట్లయితే త్వరగా అంటే మీరు 5 మంగళవారాలు కానీ, 11 మంగళవారాలు కానీ, 21 మంగళవారాలు కానీ అనుకోండి. కేవలం మంగళవారం నాడు మాత్రమే చేస్తే సరిపోతుందనమాట అరటి నార ఒత్తులతో దీపారాధన. అలా చేస్తే గనక అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది. దీపారాధన చేసినప్పుడు ఎప్పుడూ కూడా దీపానికి కుంకుమ బొట్టు పెట్టడం మర్చిపోకూడదు. అలాగే తులసి కోటలో కూడా దీపారాధన చేయడం మర్చిపోకూడదు. తులసి కోట చుట్టూతా తిరగాలి. ఎప్పుడు దీపారాధన చేసినా మీకు స్తోత్రాలు, శ్లోకాలు, సహస్రాలు చేసే సమయం లేదనుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలోనే మీరు ఆ దీపారాధన చేసేసి స్వామికి పసుపు బొట్టు ఆ దీపానికి చుట్టూ అలంకరించుకుని కేవలం నమస్కారం చేసుకుని మీకు వచ్చిన శ్లోకం ఒకటో రెండో కనీసం శుక్లాంబరధరం విష్ణువైనా సరే చదువుకొని నమస్కారం చేసుకుని లెంపలేసుకుని బయటకు వచ్చేయండి. తర్వాత మీరు సాయంకాలం చేసుకోండి కావాలంటే మిగతా పూజ అంతా. లేకపోతే మీరు ఏ ఉద్యోగంలోనో ఏదో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనసులో చదువుకున్న, మనసులో నామమంత్రం చేసుకున్నా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. పరమేశ్వరునికి ఎడం వైపున దీపారాధన చేయాలి, విష్ణుమూర్తికి కుడివైపున దీపారాధన చేయాలి అంటారు. కానీ 2 దీపాలు పెట్టేటప్పుడు మాత్రం ఆ నియమం అయితే వర్తించదు. అమ్మవారిని పూజించాలి అనుకోండి, అమ్మవారి ముందు బియ్యం పోసి, బియ్యం మీద ప్రమిద పెట్టి, ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి కనుక దీపారాధన చేసిన, 5 ఒత్తులు వేసి కనుక దీపారాధన చేసిన అమ్మవారు చాలా సంతోషిస్తారు. కాబట్టి అమ్మవారికి ఈసారి మీరు ఈ రెమెడీని ఉపయోగించి దీపారాధన చేయండి. దీపారాధన చేస్తూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న నామమంత్రాన్ని 11 సార్లు జపించండి దీపారాధన చేసే సమయంలో. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపారాధన చేస్తాం. అగ్గిపుల్లతో దీపారాధన చేయడం మానేసి పక్కనే వేరే ఏకాత్రి అంటాం కదా,
నువ్వుల నూనెతో తడిపిన ఒత్తు, ఆ ఒత్తిని ముందు అగ్గిపుల్లతో వెలిగించుకుని ఆ ఒత్తితో మనం దీపారాధన కనుక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే మనం ఏ దీపారాధనకే దాంతోనే మనం అగరబత్తి వెలిగించేస్తాం, దాంతోనే ధూపం వెలిగించేస్తాం, దాంతోనే డైరెక్ట్గా మనం హారతి కర్పూరం హారతి ఇవ్వడానికి కూడా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా దీపారాధన చేసిన ఆ కుండీలలో ఉన్నటువంటి దీపాన్ని ముట్టుకోకుండా విడిగా మళ్ళీ మీరు వేరేగా అగరబత్తి అయితేనేమి, ధూపం అయితేనేమి, లేకపోతే మంగళహారతి ఇచ్చేటటువంటి కర్పూరం వెలిగించడంలో వేరే రకంగా మీరు అగ్గిపుల్లతో వెలిగించుకోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు. వెండి ప్రమిదిలో కానీ, ఇత్తడి ప్రమిదిలో కానీ, రాగి ప్రమిదల్లో కానీ దీపారాధన శ్రేష్టం. మరీ ముఖ్యంగా గురువారం నాడు ఇత్తడి కుందులో దీపారాధన చేస్తే గురుయోగం కలిసి వస్తుంది అంటారు. అలాగే వెండి ప్రమిదిలో కనుక దీపారాధన చేస్తే ఉన్నటువంటి అప్పు సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్తుంది శాస్త్రం. మీకు ఒకవేళ ఆవు నెయ్యితో దీపారాధన చేసే స్తోమత లేకపోతే ప్రతి శుక్రవారం ఆవు నెయ్యి దీపారాధన చేయండి. మిగతా రోజుల్లో మీకు ఏ నూనె అందుబాటుగా, ఏ నూనె అంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ అందుబాటులో ఉంటే ఆ నూనెతో మీరు దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసేసి చాలామంది వీడియోల్లో చూస్తూ ఉంటాను, డైరెక్ట్గా పెట్టేస్తారు దీపారాధన. అలా డైరెక్ట్గా పెట్టకూడదు. ఎంత పీట వేసి పెట్టినా పీట మీద కూడా డైరెక్ట్గా పెట్టకూడదు. కింద తమలపాకు అక్షతలు వేసి దాని మీద దీపారాధన కుంది పెట్టాలి. లేకపోతే కాస్త కుంది కింద తమలపాకుల అక్షతలు లేకపోతే కనీసం పళ్ళెమైనా పెట్టాలి. అది కూడా స్టీల్ పళ్ళెం కాకుండా చూసుకోండి. లేకపోతే చూడండి, ప్రమిదలు పెట్టినప్పుడు కూడా 2 ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి అప్పుడు దీపారాధన చేయాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. మీకు నిజంగా ఇంటిల్లిపాదికి ఆదాయం బాగుండాలి అంటే ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళు చేసే పూజకి, వాళ్ళు చేసే దీపారాధనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆడవాళ్ళు వంటింట్లో పనిచేసుకున్న కాస్త మగవాళ్ళు లేచి కనీసం దీపారాధన ఒకటి మీరు చేసి వెళ్ళిపోతే ఆ నైవేద్యం ఏంటో ఆ మహాతల్లే పడుతుంది. కాబట్టి మగవారు కనుక దీపారాధన చేసే అవకాశం వస్తే వదులుకోకండి. అది మీ కుటుంబానికి అంతటికీ రక్ష అనమాట. పూజ గదిని ఎప్పుడు పడితే అప్పుడు దులిపేసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు పటాలు దులిపేసుకోవడం, అలాగే అన్నం తినేసి పడుకుని లేచొచ్చి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకొచ్చి, ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలామంది పూజ గదిని శుభ్రం చేసుకోవాలంటే నిర్దిష్టమైన సమయమే అక్కర్లేదు, హాయిగా తిని పడుకుని మీ పనులన్నీ అయ్యాక ఏ మధ్యాహ్నం 3 గంటలకో, ఏ మధ్యాహ్నం 4 గంటలకో చేసుకోవచ్చు, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అలా మాత్రం ఎప్పుడూ చేయకూడదు. మనం అన్నీ తినేసి తాగేసి బట్టలేమో పడుకుని దొల్లి అలాంటి పనులు చేయకూడదు. మనం దైవానికి ఎంత మర్యాద ఇస్తామో దైవం కూడా మన పట్ల అంత అనుకూలంగా ఉంటారు. మనం అమర్యాదగా ప్రవర్తిస్తే మనకి కూడా కష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. ప్రకృతి శక్తులు కూడా మన పట్ల అమర్యాదగానే ఉంటాయి. కాబట్టి మనం దేవుని గది శుభ్రం చేసుకోవాలి అనుకుంటే శనివారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ చేసుకోవచ్చు. దేవాలయాలలో చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు అన్నది మాత్రం తప్పు. దేవాలయాలలో కొన్ని ఆగమాలు ఉంటాయి, కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని ఫాలో అవుతారు వాళ్ళు. దేవాలయాలకు ఉండేటటువంటి నియమాలు వేరు, సామాన్యంగా మనం ఇళ్లల్లో చేసుకునే వాటికి ఉండేటటువంటి నియమాలు వేరు. మీరు దీపారాధన చేసుకునే ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులకే కాస్త పసుపు రాశారనుకోండి, పసుపు ఒత్తులు అవుతాయి. కుంకుమతో ఇలా అన్నారనుకోండి, ఎర్రటి ఒత్తులు అవుతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగము బాగుంటుంది, వాళ్ళ దాంపత్యం బాగుంటుంది. ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు చెప్పిన మాట వింటారు. పూజలో మీకు ఏ మంత్రము రాకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే, ఆ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చాంటింగ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవయ్య ఆ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చాంటింగ్ చేయండి. లేదండి మాకు అది ఇది కుదరదు అంటారా, శ్రీమాత్రే నమః అది వచ్చు కదా మనకి, ఆ మంత్రాన్ని చాంటింగ్ చేయండి. మాకు ఐశ్వర్యం కావాలండి అంటారా, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. మీరు ఏ మంత్రాన్ని చాంటింగ్ చేసినా పూర్తి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో చేస్తే కనుక ఖచ్చితంగా దీపారాధన వల్లే మన జీవితం బాగుపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. క్రమశిక్షణతో ఉన్నటువంటి జీవితంలో ఎవరికైనా సరే గెలిపే తప్పితే ఓటమి అన్నది ఉండదు. ఇది ముమ్మాటికి నిజం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.